రసాయన పద్ధతిలో పంటలు సాగు చేయడం వలన పెట్టుబడులు ఎక్కువ, దిగుబడులు తక్కువ. వచ్చిన పంట నాణ్యత లేకపోవడం వలన మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సలహాలతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలను సాగు చేయటం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకున్న వెంకటలక్ష్మి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటల సాగుకు శ్రీకారం చుట్టింది. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటలక్ష్మి. మా ఆయన నారాయణ. మాది గుంతకందాల గ్రామం, వెలుగోడు మండలం, నంద్యాల జిల్లా. మాకు 3 ఎకరాల పొలం ఉంది. నేను 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో PMDS అనేది 25 నుంచి 30 రకాలు చదువుకున్నాను. ఒక్కొక్క వేరు వ్యవస్థలో ఒక్కొక్క పోషకాలు అనేటివి ఉంటాయి. అది 45 రోజుల తర్వాత కొంచెం పశువులకు వేసుకోవడం జరిగింది, కొంచెం ఆ భూమిలోనే కలియదున్నేసాము. PMDS తర్వాత మొదటి సంవత్సరము ఏక పంటగా మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. రెండో సంవత్సరము ఏ గ్రేడ్ మోడల్లో మినుము వేసుకున్నాను. ATM మోడల్లో 20 సెంటర్లో ATM మోడల్ వేసుకున్నాను. దుంప జాతి, ఆకు జాతి, తీగ జాతి కూరగాయలు వేసుకున్నాను. రసాయన పద్ధతిలో ఖరీఫ్, రబీల తరువాత భూమిని ఖాళీగా ఉంచేవారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటల హార్వెస్టింగ్ తర్వాత PMDS వేయడం వల్ల భూమి సారవంతంగా మారడంతో పాటు తరువాత వేసే పంటలో దిగుబడులు పెరుగుతున్నాయి. నాకు ATM మోడల్లో 6500 చొప్పున నెలకు వచ్చేసి 4 నెలలకు ఒక సీజన్కి వచ్చేసి 26,000 వస్తుంది. దానిలో 4,000 ఖర్చులు పోను, కూలీలు, విత్తనాల ఖర్చులు అన్ని పోను కూడా 22,000 అనేది మిగిలాయి. రసాయన వ్యవసాయంలో పంటలకు నీరు ఎక్కువ సార్లు పెట్టవలసి వచ్చేది. పలు పంటలు వేయడం వల్ల ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఘన, ద్రవ జీవామృతం వాడడం వల్ల భూమి గుల్లబారి నీటి తడులు తగ్గాయి. ఏ గ్రేడ్లో బంతి మొదటి కటింగ్ 200 కేజీలు, రెండో కటింగ్ 600 కేజీలు, మూడో కటింగ్ 550 కేజీలు కోయడం జరిగింది. బంతి 3 కటింగ్లకు గాను 1350 కేజీలు కోయడం జరిగింది. కేజీ 35 రూపాయలు. ఈ చొప్పున వచ్చేసి నాకు 47,280 రూపాయలు రావడం జరిగింది. ఈ బంతిలో ఇంకా 3-4 కటింగ్లు కోసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఆదాయం వచ్చేసి ఇంకా 1,00,000 రూపాయల దాకా రావచ్చని నాకు అంచనా వేసుకున్నాను.
200 కేజీలు మార్కెట్కి ఎత్తుకపోయినా ఫస్ట్ కోత తీసుకుపోయినాక వాళ్ళు 10కి 20కి అడగడం జరిగింది. నాకు ఎందుకు వచ్చిన అబ్బాయి మార్కెట్ కానీ నేను అనుకొని మళ్ళీ నెక్స్ట్ కోత తెంచినాం. మేము తెంచిన తర్వాత వెలుగోడికి వెళ్ళింటే వాళ్ళు 30 రూపాయలు లేదులే 35 రూపాయలు వేసుకొని చెప్పి 35 రూపాయల కాళ్ళకి వేసాను. నేను మళ్ళీ ఆత్మకూరుకి వెళ్ళాను. ఆత్మకూరు 30 రూపాయలు లెక్క వాళ్ళకు మార్కెట్కి మేము సొంత మార్కెట్ చేసుకుంటాము. నేను నా భార్య ఇద్దరం కలుతు కట్టి చేసుకొని మార్కెట్కి తరలిస్తున్నాము. పంట మార్పిడి విధానం అంటే వేసిన పంటనే మరలా వేయకుండా పంట మార్చి వేయడం వల్ల పంట దిగుబడులు పెరుగుతున్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతున్న రైతు వెంకటలక్ష్మి అనుసరిస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ ప్రకృతి వ్యవసాయంలో మేము చేస్తున్నాం. మా ఆరోగ్యం బాగుంది. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి మేము అవగాహన పెంచుతున్నాం. ప్రకృతి వ్యవసాయం ముగ్గు చేస్తున్నాం. కూరగాయలు పలు పంటలు మన చేలో మనం వేసుకొని మన పంట మనం తింటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ధన్యవాదాలు.